సార్ ఇంటర్నెట్ అనేది కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసి పీపుల్ మధ్య కమ్యూనికేషన్స్ ని ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేది. అయితే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం షార్ట్ కట్ లో ఏం చెప్తారంటే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ అంటారు. ఏమంటారు? నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా కష్టంగా ఉంటుంది ఆ మాటలో. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటున్నారు వాళ్ళు. సో చాలా నెట్వర్క్లు నెట్వర్క్ అవుతున్నాయంట, అది ఇంటర్నెట్ అంట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది దానికన్నా ముందుగా నెట్వర్క్ అంటే ఏంటి, వాట్ ఈజ్ నెట్వర్క్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంట. అంటే నెట్వర్క్ ఆఫ్ పీపుల్ కాదు అక్కడ. మనకు కావాల్సిన మన స్టెమ్ టీచర్లు 10 మంది కలిసి ఒక నెట్వర్క్ లో ఉందాం, మనంతా ఒక నెట్వర్క్. అరే ఈ శ్రీనివాస్కి చాలా పెద్ద నెట్వర్క్ ఉందంటూ ఉంటారు నన్ను చాలా మంది. ఓకే, మరి అదంతా మనుషులతో నెట్వర్క్ అనుకోండి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంట. మరి అలాంటి ముందు మనం ఒక నెట్వర్క్ అంటూ తెలుసుకోకపోతే అట్లాంటి నెట్వర్క్లు మరి ఇంకెన్ని ఉన్నాయో, అవి 10 ఉన్నాయా, 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, హౌ మెనీ నెట్వర్క్స్ ఆర్ దేర్. అలాంటి ఒక్కొక్క నెట్వర్క్ లో ఏమేమి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ శ్రీనివాస్కి 10 మంది టీచర్ల నెట్వర్క్ అంటే సపోజ్ శ్రీనివాస్ లో ఏముందంటే మీరు చెప్పగలరు, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది అని పార్ట్స్ ఆఫ్ ద శ్రీనివాస్ యూ కెన్ టెల్. అలాగే మరి ఆ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్లు ఒక్కొక్క నెట్వర్క్ లో ఏముంటాయి. సో వాట్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ that they are going to be there in a single network అని చాలా ఇంపార్టెంట్ మనందరికీ మైండ్ లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఎందుకు మీకు అది అసలు నెట్వర్క్ లో ఏముండొచ్చు అనే క్వశ్చన్ మీకు ఇచ్చానంటే, క్వశ్చన్స్ సింపుల్ గా ఉంటాయి నా మాటల్లో, కానీ మీరు మనసు పెట్టి ఆలోచన చేస్తేనే కానీ అవి మీకు అద్భుతమైన నాకు సాటిస్ఫై చేసే అంత మంచి ఆన్సర్లు మీరు ఇవ్వలేరు. సో మీరు ఇక్కడి నుంచి నా సెషన్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి సింపుల్ బట్ యూ నీడ్ టు రియల్లీ వర్క్ హార్డ్. అది నా పిల్లలు బాగా వర్క్ చేస్తూ ఉంటారు, నా రెగ్యులర్ నా సెషన్స్ లో వర్క్ షాప్ పిల్లలు అంత. అంటే నాతో ఒక 3 గంటలు ఉన్నా మిగిలిన 24 hours వాళ్ళు సరిపోదన్నమాట. అట్లా మీరు కూడా ఇక నుంచి మన సెషన్ లో తెలుసుకున్నట్ల గురించి మీరు కూడా బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ నాకు మీరు చాట్లో పెడతారు, లేకపోతే మళ్ళీ మెసేజ్లు పెడతారు, వాయిస్ కాల్ పెడతారు, లేదా జూమ్ కాల్, ఏదో ఒకటి somewhere somehow you need to get back to me so that I'll feel myself that yes, we are all working together to make something nice and bring a big change in education. Okay, so practical ga మనం చాలా తెలుసుకోవాలి. సో టీచర్స్ పుస్తకాల్లోంచి తయారవటం కాదు కావాల్సింది. ఓకే, సమాజాన్ని నుంచి మనం ఏమైతే డెవలప్మెంట్ జరిగినాయో అవి పిల్లలకి ఇంపార్ట్ చేస్తూ వాళ్ళ డైనమిక్ ప్రాబ్లమ్స్ లో డైనమిక్ సాల్వర్స్ గా తయారు చేయడంలో ఉన్న కీలకమైన బాధ్యత మనందరిది. అందులో ఎస్పెషల్లీ స్టెమ్ టీచర్స్. మీకు తెలుసు కదా ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెమ్ ఎడ్యుకేషన్, ఇంకా అది దాన్ని మించిందే లేదు అసలు. యాక్చువల్గా ప్రజెంట్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న దాంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ రియల్లీ నీడెడ్. సరే, ఎనీవే, సో మరి ఆ నెట్వర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. ఆ నెట్వర్క్ లో ఉండే పార్ట్స్ ఎవరు ఉంటారు. సో సపోజ్ మీకు ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే, సో వాట్ ఆర్ ఆల్ ద చాప్టర్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ యువర్ సైన్స్ టెక్స్ట్ బుక్ అంటే మీరు చెప్పేస్తారు లైట్, హీట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అని చెప్పేస్తారు ఫాస్ట్ గా. అట్లానే మనకి ఈ ఇంటర్నెట్ లో ఉండే పార్ట్స్ గురించి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఆ నెట్వర్క్ గురించి బాగానే అవగాహన ఉండాలి. సో తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఇంటర్నెట్ లో ఇప్పుడు నెట్వర్క్డ్ కంప్యూటర్ లో మీరు అందరూ ఉన్నారని అనుకుందాం కాసేపు. ఎందుకంటే మీ సెల్ ఫోన్ ఈజ్ ఎ కంప్యూటర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎవరన్నా మీ టీచర్లు చెప్పగలరా, మీ సెల్ ఫోన్ అంటారా మీరు, లేకపోతే దట్స్ ఏ కంప్యూటర్ అంటారా, ఏమంటారు నాకు తెలియదు, ఎవరు చెప్తారు? చెప్పండమ్మా, ఎవరో ఒకరు. ఏంటమ్మా, ఫోనే అంటారు కదా. కానీ యాక్చువల్ గా నేను మీ అందరితో ఈ రోజు ఈ మాటల్లో చెప్పే ముందు, మరి మన ఈ నెట్వర్క్లన్నీ మన ఈ రోజు కంప్యూటర్ నెట్వర్క్ల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇంటర్నెట్ అంటే. సో మరి ఈ కంప్యూటర్ లో ఉండేది నాకు ఒక చిన్న తెలియని విషయం ఏంటంటే, వాట్ ఈస్ ఏ కంప్యూటర్? మీలో ఎవరికైనా, ఎందుకంటే ఆ కంప్యూటర్ గురించి తెలియనప్పుడు మరి ఆ కంప్యూటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? కమాన్ చెప్పండి, హరి అప్. వాట్ ఈస్ a computer? I don't know. Computer is an electronic device which gives an input, it gives an output. If you give an input, it gives output. మేడం, యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను కూడా ఇలా చాలా బేసిక్ క్వశ్చన్ పిల్లల్ని అడుగుతున్నప్పుడు దేశం అంతా కామన్ గా ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇలాంటి డైలాగ్ ఆన్సర్లు వస్తున్నాయి అనమాట. సేమ్ టైప్ ఆన్సర్లు మాక్సిమం.
80% పిల్లలు ఇలాగ ఆన్సర్లు చేస్తారు సేమ్ టైప్లో. సో బట్ యాక్చువల్గా ఇక్కడ మనం చాలా చిన్న మిస్టేక్ ఎక్కడ చేస్తున్నాం, అట్లీస్ట్ మా స్టెమ్ ఎడ్యుకేటర్, మా స్టెమ్ టీచర్స్ అన్న మీరన్నా ఒక క్లారిటీతో ఉండండి. ఎలా అంటే కంప్యూటర్ బేసికల్లీ లైక్ విచ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చేమో బేసికల్గా. ఇది మీరే తెలుసుకోలేదని అనుకోకండి, నేను కూడా తెలియదు. నాకు కంప్యూటర్లు కొత్తలో 20 ఏళ్ల క్రితం నాకు కూడా కంప్యూటింగ్ అనే పదానికే మీనింగ్ నాకు తెలియనప్పుడు విచ్ కంప్యూటర్స్ అని ఎవరన్నా అనుకున్నా నాకేం తెలుస్తుంది. సో ఇట్ ఈస్ మై ఓన్ డిఫైన్డ్ ఆన్సర్ అనమాట. ఎప్పటికీ నాకు నెమ్మదిగా నా సాధనలో నాకు తేలింది, ఓ దిస్ ఈస్ హౌ ద కంప్యూటర్ వర్క్స్, సో దిస్ ఈస్ హౌ ద కంప్యూటేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అని నాకు అర్థమైంది. సో కంప్యూటర్ బేసికలీ కంప్యూట్స్. ఇప్పుడు నేను మీకు ఆ కంప్యూటింగ్ అంటే ఏంటో నేను ఇక్కడ చెప్పలేను, అది మీరే యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ యువర్ సెల్ఫ్. అండ్ దేర్ ఆర్ సో మెనీ వేస్ దట్ ద కంప్యూటింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఇలాంటి బేసిక్స్ నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలా మంది ఉన్నత శిఖరాలు అందుకోలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ యూ నీడ్ టు మేక్ our children to understand what exactly is a computing. So our computes, the computing takes place in that's where the computing the word. Okay, so మీరు ఇప్పుడు ఎందుకు అడిగానంటే విచ్ కంప్యూట్స్ అని. సో డ్రైవర్ హూ డ్రైవ్స్ అన్నట్టు అనమాట, అంత సింపుల్. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, కంప్యూటేషన్ ఏంటి, కంప్యూటింగ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి. సో ఈ కంప్యూటర్ అనేది లేకపోతే చిప్ అనేది ఏదైతే జరుగుతుందో, ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మీరు ఏదైతే సిపియు అంటారో, సో అట్లాంటివి ఓన్లీ మీ కంప్యూటర్లలోనే ఉంటాయా అంటే మీ ఏమంటాం మన శాస్త్రి గారు పంపిస్తూ ఉంటారు ఏంటి మిషన్లు, ల్యాప్టాప్లు, ఆ ల్యాప్టాప్లు లేకపోతే డెస్క్టాప్లు ఇట్లాంటి వాటిల్లోనే ఉంటాయా ఏమని ఒక రకంగా చెప్పాలంటే ఈ కంప్యూటింగ్ అన్న ప్రాసెస్ అక్కడే ఉంటుందా, లేకపోతే మీకు తెలిసిన కంప్యూటింగ్ ఇంకెక్కడైనా జరుగుతుందా, మీరు వాడుతున్న మిషన్లలో ఇంకెక్కడన్నా ఇలాంటి కంప్యూటింగ్ ఏదైనా జరుగుతుందా? కమన్ హరి అప్ టెల్ మీ. ఎందుకంటే మీ అందరికీ కంప్యూటర్లు అంటే కంప్యూటర్లోనూ ఉంటాయి అన్నట్టుగా ఉండిపోతున్నారేమో. చెప్పండి గబగబా మాట్లాడరేంటి, ఎవరో ఇంటరాక్టివ్గా ఉండాలి మనందరం. దీక్ష నువ్వు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడితే టీచర్లు నీ దగ్గర నేర్చుకుంటారు అనుకుంటా, అందుకే వెయిట్ చేస్తున్నట్టున్నారు. కంప్యూటర్ లో ఉండే కంపోనెంట్స్ ఫోన్ లో కొంచెం మినిమైజ్ అయ్యి ఉంటాయి సార్ కొన్ని. ఇంకా ఎక్కడ ఉంటాయా ఈ కంప్యూటర్లు, ఆ చిప్లు, ఆ ప్రాసెసింగ్లు ఇంకెక్కడ ఉంటాయా మన నిత్య జీవితంలో చూసే వాటిల్లో, విన్న వాటిల్లో? ఎక్కడెక్కడో కాదు, మన ఎదురుగుండా, మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ. నాకు తెలిసి అంతరిక్షంలో కూడా ఉంటాయండి కంప్యూటర్లు. సార్ మీరు ఇదిగో మా సెషన్లో మధ్యలో మీరు అక్కడెక్కడికో తీసుకెళ్ళిపోండి ముందున్న మా విషయాలు. ఒక రకంగా చిన్న హెంట్ ఇస్తాను. వాషింగ్ మిషన్ గురించి ఇందాక ప్రస్తావించాను కదా. సో నేను చెప్పాలంటే వాషింగ్ మిషన్లతో కూడా చాలా పెద్ద కంప్యూటింగ్ అనమాట. దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మీకు కోసం పనిచేయటానికి అక్కడ కూడా చాలానే ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టారు, దాంట్లో కూడా ప్రాసెసర్లు. ఇట్లా మీరు ఇంకా ఒక ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాను. అట్లనే ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్లో కూడా పెడుతున్నారు కంప్యూటింగ్. అట్లనే మన ఇళ్లలో వాడే ఇంకా మైక్రోవేవ్లో కూడా ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో మీరు చూస్తున్నారనమాట. సో మీకు కావాల్సిన కంఫర్ట్ జోన్ అరేంజ్ చేయడానికి వాళ్ళు ఎన్నెన్నో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు ఎన్నో యాడ్ చేస్తున్నారు. అవన్నీ మీరు చూడండి, కెమెరా, ఫోటో తీసే కెమెరా కూడా బోల్డ్ అంత కంప్యూటింగ్. ఓకే, ఇంక ఇవన్నీ నేను ఒకటి కాదు రెండు కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా సెషన్ అంతా దానికే సరిపోద్ది. అది మీకే హోంవర్క్ ఇచ్చేస్తాను. ఏంటంటే ఈ కంప్యూటింగ్ ఎక్కడెక్కడ వాడుతున్నారు డివైసెస్లో, ఏమేమి రకరకాల పర్పస్లో, రకరకాల అప్లయన్సెస్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి పర్పస్కి ఏం వాడుతున్నారు మీరే కొంచెం ఆలోచన చేసి హోంవర్క్ బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో అది మీకు కొంతవరకు అర్థమైంది ఆ కంప్యూటింగ్. సో మనకి ఈ కంప్యూటర్ నెట్వర్క్డ్ కంప్యూటర్స్, స్టాండ్ ఎలోన్ కంప్యూటర్స్ అని మనం యాక్చువల్గా ఇంకొకటి దీక్షిత నువ్వు చెప్పావే ఇందాక, ఇది మన ఫోన్లో కొంచెం కంప్యూటింగ్ ఉన్నది కానీ మన కంప్యూటర్ కన్నా తక్కువ అని ఏదో అన్నట్టు అన్నావు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అందరూ, యాక్చువల్గా ఇప్పుడు నేను ఫస్ట్ వాడిన నా కంప్యూటర్లతో పోల్చి చూస్తే మన సెల్ ఫోన్లో ఉన్న కంప్యూటర్ మేబీ నేను అనుకుంటా 1000 times మోర్ పవర్ఫుల్ అనుకుంటా ఈ కంప్యూటింగ్. సో మరి ఆన్ వాట్ బేస్డ్ నేను అలా చెప్పగలను? ఆ రోజు నా కంప్యూటర్ల కన్నా ఈ రోజు చేతుల్లో ఉన్న ఈ చిన్న కంప్యూటర్లో, అంటే ఈ సెల్ ఫోన్ లాంటి డివైస్ లోపల జరుగుతున్న కంప్యూటింగ్ అన్ని టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ అని నేను చెప్పడానికి బేసిక్స్ ఏంటంటే, మీరు అందరూ నెగ్లెక్ట్ చేసిన పోర్షను
అసలు ఎవరెవరి చేతుల్లో ఏమేమి డివైసులు ఉన్నాయో వాటి కంప్యూటింగ్ పవర్స్ ఏంటో మనమే ఐడెంటిఫై చేయట్లేదు. సపోజ్ మీరు ల్యాప్టాప్ మీద పనిచేస్తున్నారు, సో ఎంతో మంచి ల్యాప్టాప్లు మనకి అమెరికా నుంచి శాస్త్రి గారు పంపించినాయి. నాకైతే ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఆ ల్యాప్టాప్ మీద పని చేయాలంటేనే నాకు టైం దొరికింది. ఆ ల్యాప్టాప్ మీద కూర్చున్నాను, ఐఫై ప్రాసెసర్ మీద పని మొదలు పెట్టానంటేనే అక్కడి నుంచి లేబుద్ధి కావట్లేదు, అంత బాగా పని చేస్తున్నాయి నాకు. సో మరి మీరు ఎప్పుడన్నా మీకున్న డివైసులు, మీ ల్యాప్టాప్లో, మీ కంప్యూటర్లో ఎప్పుడైనా వాటి కాన్ఫిగరేషన్ ఏంటి, వాటి క్యాపబిలిటీలు ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో లేదో నాకైతే ఏం తెలియదు. బట్ యూ నీడ్ టు నో ఆల్ దట్ అనమాట. ఏముందో ఒకప్పుడు రోజుల్లో మై కంప్యూటర్ అనే దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మొత్తం డిస్ప్లే వచ్చేసి, మరి ఇప్పుడు ఆ మై కంప్యూటర్ బదులు దిస్ కంప్యూటర్ అంటున్నారుగా. సో అక్కడ చూస్తే మీకు వచ్చేస్తాయి, తెలిసిపోతాయి. మీ ప్రాసెసర్ లోపల ఇన్స్టాల్డ్ ఏముంది, దాని క్యాపబిలిటీలు ఏంటి అవి తెలుసుకోవాలి. మీ ర్యామ్లు ఏంటి, మీ ఆపరేటింగ్ సిస్టమ్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి టోటల్గా. సరే, ఏదేమైనా ఫస్ట్ నేను నా తరపు నుంచి మీకు ఈరోజు ఒక చిన్న ప్రజెంటేషన్, అంటే ఇన్ఫ్యాక్ట్ నా మైండ్లోంచి, అంటే ఈరోజు సెషన్ కోసం నేను ఏమి పీపీటీలు ఏం ప్రిపేర్ చేయలే. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బి వెరీ జనరిక్, ఇన్స్టంటేనియస్గా ఎప్పటికప్పుడు మైండ్లో ఏది తడుతుంటే దానికి తగ్గట్టుగా మీకు కవరేజ్ ఇవ్వాలనుకున్నా. సో ఇట్స్ గోయింగ్ టు బి టోటల్ పర్ఫెక్ట్ లైవ్ సెషన్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి. సో నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో మిడ్ 80s అనమాట. సో నాకు ఫస్ట్ టైం డిజిటల్ సిస్టమ్ మైక్రో ప్రాసెసర్ అని ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. డిజిటల్ సిస్టంలో అంతా నాండ్ గేట్లు మీకు తెలుసు కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్ ఐసీలతో మేము ఆ ఇన్పుట్స్ ఇవ్వటం, అవుట్పుట్ చూడటం, ఆ తర్వాత అట్లా కాంబినేషనల్ లాజిక్స్ అన్ని చాలా చేయటం, బులియన్ ఆల్జబ్రా లాగా అదంతా అయిపోయింది. ఒకరోజు నేను నా తరపు నుంచి ఆ పర్టికులర్ ప్రొఫెసర్ని అడిగితే నాకు సరైన ఆన్సర్ రాలేదన్నమాట. ఈ 0లు 1లతో మనకు రాబోయే రోజులకి ఏ రకంగా ఇది ఉపయోగం అవుతుంది అన్నది అప్పుడు నాకు రాలేదు, నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరగలేదు అక్కడ. బట్ ఆ తర్వాత ఈ మైక్రో ప్రాసెసర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది 3rd ఇయర్లో. అప్పుడు మేము నేర్చుకున్నది స్టార్ట్ అయింది 8085 అనే ప్రాసెసర్. మరి మీరు ఎవరైనా విన్నారో లేదో, అది ఆ రోజుల్లో కాస్ట్ ఎంత మాకు వాళ్ళు చెప్పలేదు కానీ, బట్ ఈ రోజు ఐ థింక్ అది ఒక చాలా 30 రూపీస్కి అలా దొరుకుతున్నట్టుంది ఇంకా. సో అది నిజంగా చెప్పాలంటే 30 రూపీస్ అంటే అది చాలా 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 తక్కువ ధర అని అనుకోవాలి ఒకటి. నెక్స్ట్ అది ఎంత పనులు చేయగలుగుతుందో మాత్రం మీకు చెప్పగలను. మీలో కనుక మనసులో పెట్టుకుని దాని గురించి తర్వాత అది అవుట్డేటెడ్ అని అనుకోవద్దు. దాని నుంచి కూడా మన సమాజంలో ఎన్నెన్నో వర్కులు డిజైన్ చేసి ఎన్నెన్నో ప్రొడక్ట్లు ఎన్నెన్నో చేసేరు చాలా మంది, చేయగొచ్చు కూడా. దాని కెపబిలిటీ అంత ఉంది. సో దానికి డేటా బస్ ఏంటి, తర్వాత ఎన్ని అడ్రస్ పిన్లు ఉన్నాయి, ఎన్ని డేటా పిన్లు ఉన్నాయి, సో వాట్ ఆర్ ద క్యాపబిలిటీ ఆఫ్ దట్ 8085 అంటే మీకు ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి ఎంత ఈజీగా స్టార్ట్ అయింది ఆ రోజుల్లో. గాంకర్ అనే బుక్ ఉండేది, దానికి నెంబర్ 1 ఎక్సలెంట్ బుక్ అనమాట మా 8085 గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఆ తర్వాత 8086 నెక్స్ట్ సెమిస్టర్లో, అది ఇంకా చాలా అద్భుతం, అది ఇంకా క్యాపబిలిటీ ఎక్కువ ఉంది 8085 కన్నా. సో దాంట్లో కొన్ని కామన్ పిన్లు వాడేవారు, అడ్రస్కి డేటాకి కంబైన్డ్గా కామన్ వాడేవారు అనమాట. దానికి మేము చెప్పేవాళ్ళం ప్రోగ్రాంలో, సో నువ్వు ఇప్పుడు ఈ పిన్నుల్ని అడ్రస్గా తీసుకో, మళ్ళీ నెక్స్ట్ అదే పిన్నుల్ని డేటాగా కూడా వాడుకో అన్నట్టుగా మేము మధ్యలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వచ్చేది. సో ఈ పర్టికులర్ 8085లు 8086లు ఏమైతే మనం ఆ రోజుల్లో మొదలు పెట్టామో మిడ్ 80sలో 86 87 ఆ టైంలో, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవి చాలా పవర్ఫుల్గా పనిచేసాయి. చాలా మంది వరల్డ్ వైడ్ ఎంటర్ప్రెనర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉండేవారు అన్నమాట. వేరియస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో విపరీతంగా వాడేవారు. సో దాని మీద చాలా అంటే ప్రాఫిట్ మార్జిన్స్ కంపెనీస్కి వచ్చాయి చాలా ప్రొడక్ట్స్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత నా కాలేజ్ డేస్ అయిపోయినాయి. అంటే యాక్చువల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఫాట్రాన్ అనే లాంగ్వేజ్తో మొదలైంది. అప్పుడు పాక్స్ ప్రో అనేది ఏదో డేటాబేస్ ఏదో స్టార్ట్ అయింది. ఈ రెండింటితోనే నాకు ఆ ప్రస్థానం మొదలైంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అడిగాను అక్కడ మేము వర్క్ చేస్తున్న పెద్ద కంప్యూటర్ అనేది ఏదైతే ఉందో మా కంప్యూటర్ ల్యాబ్లో, అక్కడ 2 ఫ్లాపీలు ఉన్నాయి, వర్క్ ఫ్లాపీ, బ్లూట్ ఫ్లాపీ అని. ఒకసారి మా కంప్యూటర్ హెడ్ని అడిగాను నేను, ఈ బ్లూట్ ఫ్లాపీ ఏంటి, వర్క్ ఫ్లాపీ ఎందుకు, ఈ 2 అంటే వర్క్ ఫ్లాపీ అయితే నాకు తెలుస్తుంది, నేను చేసిన వర్క్ అంతా దాని మీద సేవ్ చేసుకుంటున్నాను, కానీ బూట్ ఫ్లాపీ ఏంటి నాకేం అర్థం కాలేదు, దీని గురించి చెప్పండి అంటే చెప్పలేకపోవడంతో నేను అక్కడ పర్ఫెక్ట్గా ఆ కంప్యూటింగ్ అన్నది, ఆ కంప్యూటర్ అన్నది నాకు అక్కడ అంత ఇంట్రెస్ట్ రాలేదు. బట్ మీరు తెలుసుకోవాల్సిన ఆ బూటింగ్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఆయన కనుక ఇట్ హెల్ప్స్ ద కంప్యూటర్ టు గెట్ బూటెడ్ అన్నది ఒక్క మాట చెప్పుంటే నాకు అయిపోయింది. తర్వాత నేను మొత్తం అంతా తెలుసుకునే ప్రయత్నం బాగా చేసేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మీ ఎవ్వరూ తెలుసుకోకుండా మన వైపు నుంచి కంప్యూటర్ల గురించి మనం మాట్లాడుకోవటం ఎంత తప్పు అంటే, పోస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట.
అది నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో తెలియలేదు, ఎవరో చెప్పలేదు. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. మరి మీలో ఎంతమంది తెలుసో పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్? చెప్పండి ఎవరన్నా మీకు తెలిస్తే. వాట్ ఈస్ దట్ పోస్ట్? POST, పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. చెప్పండి ఎవరో ఒకళ్ళు. అది ఎందుకో ఏంటో, ఊరికే మిషన్లు ఆన్ చేసేస్తాం, డెస్క్టాప్లో వచ్చేస్తాయి, అక్కడి నుంచి మనం పిచ్చి పనులు ఏదో చేస్తూ ఉంటాం, బ్యాక్గ్రౌండ్లో ఏం తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. దానివల్ల పిల్లలకి ఎలా ఇన్స్పిరేషన్ తీసుకురాగలం, మనం చేసే సాధన, మనం ఇవ్వాలనుకునే ఎడ్యుకేషన్ వాళ్ళని ఎలా ఇంపార్ట్ చేయగలం, ఎక్కడో చోట వాళ్ళు తగిలిస్తుండాలి కదా వాళ్ళ మైండ్కి. శ్రీనివాస్ గారు, ఇందాక నుంచి నాకు అనిపిస్తుంది మీరు ప్రాసెసర్ అన్నారు కదా. అవునండి, 8065 నెంబర్లు చెప్పారు. అవునండి, నెంబర్లు గుర్తుంటలేదు మాకు, కానీ అది ఆడా మోగా ఎట్లా ఉంటుంది చూడాలనుకుంటున్నాం. మన టీచర్ స్టూడెంట్స్ చూస్తే అసలు ప్రాసెసర్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసా, దానికి ఇన్ని పిన్నులు అవి ఇవి అన్నారు. అవునండి, అవును. అనేది ఏంటి, చిక్కులు తర్వాత దొరకగానే కొన్ని దాచిపెట్టి ఉంచాను అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎక్కడో ఉంటే ఒక్కసారి ఏమన్నా ప్రాసెసర్ ఇమేజ్ ఏమన్నా దొరికితే స్టూడెంట్స్ టీచర్లు మీరైనా గూగుల్ చేసి షేర్ చేయొచ్చు, ఐడియా వస్తుంది వాళ్ళకి. లేకపోతే ప్రాసెసర్ అంటే అవునండి వేగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. లేదండి, అటువైపున ఇటువైపున ఆ రోజుల్లో డౌలిన్ మోడ్ అని 2 వైపుల పిన్నులు ఉండేవి అనమాట, ఇప్పుడులాగా 4 వైపుల పిన్నులు కాకుండా. సో మీరు 8085 పిన్ కాన్ఫిగరేషన్ కొడితే ఆ పిక్చర్లను వచ్చేస్తాం మీకు. image.google.comకి వెళ్ళి అక్కడ 8085 కొట్టారంటే నేను చెప్తున్నా ఆ ప్రాసెసర్ 8086 వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ ప్రాసెసర్స్ అయ్యి, చాలా రిలయబుల్ ప్రాసెసర్స్ అయ్యి. ఎనివే అది మీరు ఎనీ టైం చేయొచ్చు, లేకపోతే నా హోంవర్క్ లో నోట్ చేసుకుని ఒక పుస్తకం మీద ఎక్కడ నెంబర్ నోట్ చేస్తే ఆ తర్వాత యూ కెన్ డూ లాట్ మచ్ వండర్స్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఇప్పుడు ఏదైతే నేను పోస్ట్ చెప్పానో పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అంతటి మీరు తెలుసుకున్నారో, మీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీ స్కూల్ కాలేజీలు ఇచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ ఇది నాకు లైఫ్ ఇచ్చింది అనమాట. ఎందుకు లైఫ్ ఇచ్చిందని చెప్తానంటే, నేను నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో పవర్ ఎలక్ట్రానిక్ కంపెనీ పెట్టాను. ఇంకా నేను నా ఓన్ డిజైన్స్తో UPSలు రోజు ఎన్నో కౌంట్లెస్గా తయారు చేసేసేవాళ్ళం. నా డిజైన్ అంత స్ట్రాంగ్గా ఉండేవి. అవన్నీ కూడా కంప్యూటర్ కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు. కంప్యూటర్లు అమ్ముకునే వాళ్ళు, కంప్యూటర్లు అసెంబుల్ చేసుకునే వాళ్ళు 30-25 ఏళ్ల క్రితం విపరీతంగా పట్టుకెళ్ళిపోయారు ఆ UPS, నా అంత రిలయబుల్గా ఉండేవి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా కంప్యూటర్ ఫీల్డ్తో హైదరాబాద్లో విపరీతమైన కనెక్షన్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 150-200 నా దగ్గర కంప్యూటర్లు అసెంబ్లీ చేసి అమ్ముకునే వాళ్ళందరూ నాకు బాగా టచ్లో ఉండేవారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు ఇది కొంచెం పర్సనల్ అని అనుకోవాలి, బట్ ఎవర్ డజంట్ మ్యాటర్, మనందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాక అలాంటి పర్సనల్ విషయం కూడా 1 or 2 లైన్స్ మీతో టచ్ చేయటం నాకేం తప్పు అనిపించట్లేదు. సో నా పర్సనల్ స్టోరీలో నాకు నా స్పౌస్ నుంచి ఒక కంప్యూటర్ వచ్చింది. సో ఆ కంప్యూటర్ ఒకరోజు నేను దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేస్తే నాకు తెలియకుండా ఏదో ఫైల్ డిలీట్ అయిందంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను అనమాట, నా ఫైల్ ఎందుకు డిలీట్ చేసావని. ఆ డిలీట్ అవటం ఏంటి, ఫైలు నాకేం తెలుసు, నేనేం చేశాను, నాకేం తెలియదే. సో ఐ డోంట్ నో, అంటే అది కావాలని అన్నమాట తెలియక అన్నమాట. మరి మీ అంతమందికి డిలీట్ చేస్తే ఏమవుతుందో ఇది ఏమన్నా మీకే తెలిసి ఉండాలి, మరి లోపల ఎక్కడ పడి ఏమవుతుందో. సో అప్పుడు నాకు తెలియకపోవటం వల్ల, అది ఎలా తెలుసు, నేను అబద్ధం చెప్పానే, నేను కంప్యూటర్ ఆన్ చేయలేదని, కానీ ఆన్ చేసిన ప్రయత్నం చేశానే, నాకు తెలియలేదు ప్రాపర్గా షట్ డౌన్ ఇవ్వటం ఏంటో, నేను పవర్ స్విచ్ ఆఫ్ చేసేసానే. సో దట్స్ హౌ ఐ వాజ్ కాట్ కదా అనుకుని నేను నాకు తెలిసిన కంప్యూటర్ నా వ్యాపారాన్ని ఆపేశాను. ఒక 6 రోజుల పాటు ప్రొడక్షన్ ఆపేశాను. నాకు అందరూ లైన్లో క్యూ కట్టేశారు అనమాట. అప్పుడు నేను అడిగాను, యూ ఆల్ హ్యావ్ టు మేక్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కంప్యూటర్. ఆ పవర్ ఆన్ చేసిన దగ్గర నుంచి మెయిన్ స్విచ్ మళ్ళీ పవర్ ఆఫ్ వరకు ఏమవుతాయి, డిలీట్లు అయిపోవటం ఏంటి, ఇది అందరిని అడిగా. ఎవడో చెప్పలేకపోయాడు దాని మీనింగ్ ఏంటి అన్నది, అది జరిగే ప్రాసెస్ ఏంటి ఎవడో చెప్పలేకపోయాడు. అది అలాగే ఉండిపోయింది ఒక 6 నెలల పాటు. ఒక బీకామ్ స్టూడెంట్ శర్మ గారు, ఆయన మరి ఈ రోజున ఆయన నాకు ఇచ్చిన నాలెడ్జ్ ఆ రోజున 25 years ago, ఆయన ఈ రోజు వాళ్ళు ఎంత అంటే జీతానికి పని చేస్తుండొచ్చు అంటే అప్పుడే సత్యంలో AGMగా వర్క్ చేస్తుండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఆయన ఒక్కడు చెప్పాడు అనమాట, నాతో ఏదో పని రాత్రి 10:30కి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు చెప్పాడు. సో దిస్ ఇస్ హౌ వాట్ హ్యాపెన్స్ దేర్ అని ఒక బీకామ్ స్టూడెంట్ నాకు చెప్పగలిగాడు. అంతకుముందు నా కంప్యూటర్ స్పెషలిస్టులు, నా యూనివర్సిటీలు ఎవరో నాకు ఏం దాని గురించి చెప్పలేకపోయారు, పోస్ట్లో ఏం జరుగుతుందో, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్, వాట్ ఆల్ ద ప్రాసెస్ టేక్ ప్లేస్. మనం కంప్యూటర్ ఆన్ చేసిన దగ్గర నుంచి కంప్యూటర్ ఆఫ్ చేసే వరకు, అట్లీస్ట్ మీ డెస్క్టాప్ రెడీ అయ్యే వరకు ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు. మీలో ఎవరైనా చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు లిసన్ టు యూ ఆల్. ఇంపార్టెంట్ స్టెప్స్ కొన్ని జరుగుతాయి. మనం ఏ కంప్యూటర్ అయినా పవర్ బటన్ నొక్కగానే మన డెస్క్టాప్ రెడీ అయ్యి ఓకే యూ కెన్ మేక్ మీ యూజ్ ఆఫ్ మీ అని అది చెప్పే వరకు కొన్ని లోపల జరుగుతాయి ఆ ప్రాసెస్.
అవి నాకు ఆ రోజుల్లో ఇంకొంచెం ముందుగా నాకు ఎవరైనా చెప్పుంటే కాలేజ్ లెవెల్లో నా లైఫ్ ఇంకొక రకంగా ఉండేదేమో. బట్ నో ప్రాబ్లం, అది నాకు అట్లీస్ట్ నా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాతనే తెలిసింది. ఆ తర్వాత నేను కంప్యూటర్ సైడ్లో ఈరోజు మీ సెషన్ పనికొచ్చే రీసెర్చ్ పర్సన్గా ఈ నెట్వర్క్డ్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ మన భారతదేశంలో జస్ట్ డైలప్ బిఎస్ఎన్ఎల్ బాంబే నెట్వర్క్ నుంచి డైలప్లో 13.2 బౌడ్ మాత్రమే పనిచేసే నెట్వర్క్లో లీజ్డ్ సర్క్యూట్ 2 Mbps డెడికేటెడ్ లైన్స్ ఇవ్వగలిగే స్థాయికి తీసుకురావడానికి కావాల్సిన నాలెడ్జ్ నాకు రావడానికి మెయిన్ కారణం అదనమాట. సో ఆ చిన్న ఇన్ఫర్మేషన్ యాడెడ్ బై వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బికమ్ పర్సన్ దట్ శర్మ. చెప్పండి, ఎవరు చెప్తారు? పవర్ ఆన్ చేసిన తర్వాత డెస్క్టాప్ రెడీ అయ్యే వరకు ఏం జరుగుతాయో ఎవరన్నా మీకు తెలిసిన గాడికి నో ప్రాబ్లం, ఏవేవో జరుగుతాయి అన్నమాట కొన్ని ప్రాసెస్లు. ఎవరైనా చెప్పచ్చు, పర్వాలేదు. ఎందుకంటే నేను ఒక్కనే మాట్లాడాలి, మనందరం ఫ్యామిలీ అనుకున్నాంగా. మనం పవర్ ఆన్ చేయగానే పోస్ట్ మీరు చెప్పారు కదా సార్, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. దట్ ఇస్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ప్రాసెసర్స్ ఇంకా కంప్యూటర్ లో మనకి ర్యామ్ గురించి, కీబోర్డ్ ని అవన్నీ సరిగ్గా రన్ అవ్వడానికి ముందే దీక్షిత దాన్ని బయాస్ అంటారు. దీక్షిత బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బయాస్ అంటారు దాన్ని. అదొక స్పెషల్ ప్రోగ్రామ్ అన్నమాట. అది ఆల్రెడీ మన కంప్యూటర్ మదర్ బోర్డ్ లోనే ముందే అది ఫీడ్ చేసి ఉంచుతారు. సో అది రన్ చేసుకుని సెల్ఫ్ టెస్ట్ చేస్తుంది అనమాట. నాకు కావాల్సిన బేసిక్ ఇన్పుట్ సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయా లేదా, ఓకే అవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఓకే ఫైన్ నో ప్రాబ్లం అనుకున్నప్పుడు అదొక సిగ్నల్ నీ ఆపరేటింగ్ సిస్టమ్ కి పంపించేస్తాను. నౌ యూ స్టార్ట్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ టు బి డన్ అని. ఆ పోస్ట్ తర్వాత అదే ఆ బయాస్ చెక్ లో అది అయిపోయిన తర్వాత ఎప్రామ్ నుంచి జరిగిన ప్రోగ్రామ్ లో ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ ఎవరు? ఆ ఆపరేటింగ్ సిస్టమ్ టేక్ కేర్ చేస్తుంది. ఒకసారి ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసిందంటే ఆపరేటింగ్ సిస్టమ్ టేక్ కేర్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తెలుసో చెప్పండి. ఎవరికి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు? ఈ రోజు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీరు ఉన్నారు? అంతకుముందు ఎక్కడ స్టార్ట్ అయింది మీ లైఫ్? మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర? ఎందుకంటే నేను విండోస్ 3.11 అంటే అది ముందు డాస్ మీద పనిచేసేది. ఆ తర్వాత నెమ్మదిగా చిన్న దానికి యాడ్ చేశారనమాట, జియోఐ యాడ్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ప్రస్థానం, ఫస్ట్ కంప్యూటర్. ఆ తర్వాత విండోస్ 95 మీద నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎక్కువ కాలం. ఆ తర్వాత విండోస్ ఎక్స్పీ వచ్చినప్పుడు అబ్బో ఇంకా గంతులు ఎగరేసాను, అమ్మో ఇంకేముంది ఇది ఇంకా చాలా బాగుంది అనుకున్నా. ఆ తర్వాత విండోస్ మిలియం అని, విండోస్ 2000 అని, విండోస్ సర్వర్ అని, తర్వాత ఇంకా విండోస్ అలా నెక్స్ట్ ఇంకా గుర్తురావట్లేదు కొన్ని, పెయింటియం ఇంకా నెక్స్ట్ వెర్షన్స్ మర్చిపోయాను కొన్ని పేర్లు. బట్ ఎనీవే మన ఈ మధ్యన విండోస్ 7 మీద ఎక్కువ కాలం పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ మన శాస్త్రి గారు నన్ను విండోస్ లేటెస్ట్ అది 10 మీద కూడా అప్గ్రేడ్ చేశారు. ఓకే, సో మరి చూడండి, చాలా చాలా విండోస్ వెర్షన్లే కాదు, మళ్ళీ లైనక్స్ వెర్షన్ల మీద, సన్ స్పార్క్ మిషన్ మీద, అల్ట్రా స్పార్క్ మిషన్ల మీద, మళ్ళీ లైనక్స్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయన్నమాట, ఉబుంటు లాంటివన్నీ. అవన్నీ వేరే మరి మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఏమో ఈ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ మీద తయారైనవన్నీ ఇవన్నీ ఉన్నాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మనం బాగా తెలుసుకుంటే చాలా మంచిది. అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమేమి పర్పస్లకి ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్లు ఎలా ఉపయోగపడుతున్నాయి. సో కెన్ వి బిల్డ్ అవర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే మన పిల్లలకి ఇన్స్పిరేషన్ యాడ్ చేస్తే ఐ థింక్ దే కెన్ డూ మచ్ వండర్స్ అనమాట. సో బట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరాలు ఎందుకు వచ్చినాయి? సో ఇది ఏదన్నా ఎవరన్నా ఒక టచ్అప్ చేస్తే బాగుంటుందేమో. ఆ మిషన్ లాంగ్వేజ్లు ఏంటో, ఆ ప్రోగ్రామ్లు ఏంటో, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో, ఆ కోడ్స్ ఏంటో, లోపల రకరకాల మైక్రో ప్రాసెసర్లకు రకరకాలుగా. ఎందుకంటే మీ ఎవరికో తెలియదు, ఆ 8085 8086 రోజుల్లో మేము వాటికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సి వచ్చేది మాకు. ఆ సిడ్డు సోడు రిము సిమ్ము ఇవన్నీ చాలా అప్పుడు మేము దానికి కావాల్సిన పర్టికులర్ ప్రోగ్రామ్ రాసినప్పుడు అవన్నీ మధ్యలో వాడాల్సి వచ్చేది అనమాట. ఏ అవసరానికి మాకు ఏ డిజైన్కి ఏ ఇన్స్ట్రక్షన్ వాడితే అది తీసుకుంటుంది, అది అర్థం చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది మాకు కావాల్సినట్టుగా. సో ఆ రోజుల్లో ఫస్ట్ నేను 8085తో ఒక మంచి ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ తయారు చేస్తే, దానికి ప్రోగ్రామ్ రాస్తే అది ఒక 8 to 9 డిఫరెంట్ రోడ్స్ నుంచి వచ్చే జంక్షన్లో నాది బాగా సక్సెస్ అందని నాకు చాలా మంచి మార్కులు వచ్చినాయి ఆ ఇంజనీరింగ్లో 3rd ఇయర్ మినీ ప్రాజెక్ట్లో. అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్కి వేరియస్ వేస్లో మనం ఆ రోజుల్లో ఆ చిన్న చిన్న ప్రాసెసర్లు వాడేసి బోల్డెన్ పనులు చేసేవాళ్ళం. ఆ ప్రాసెసర్ క్యాపబిలిటీలకి ఈ రోజుల్లో మీరు మాట్లాడుతున్న ప్రాసెసర్లో అమ్మ బాబోయ్, అసలు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఎంత అడ్వాన్స్డ్ అంటే మీకు ఇప్పుడే చెప్తున్నాను. నా ఫస్ట్ కంప్యూటర్
ఆ మైక్ దాని లోపల ఉన్న హార్డ్ డిస్క్ కెపాసిటీ మీరు నా నోటితో చెప్తే మీరు నమ్ముతారో లేదో అసలు. అది 260 MB అనమాట నాకు వచ్చింది. నేను వాడిన నా ఫస్ట్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్. సో అది బెంగళూరు కంపెనీ అనమాట, పేరు గుర్తు రావట్లేదు. బట్ అది 260 MB హార్డ్ డిస్క్. తర్వాత ర్యామ్లు ఏమో 2 MB ర్యామ్లు, అంటే 1 MB 2 వచ్చినాయి. ఆ తర్వాత ఇంకో 2 నేను యాడ్ చేసుకున్నాను, అక్కడ స్లాట్స్ ఉన్నాయని. అంటే మాక్సిమం అది 4 MB. మీరు నా మాటలని వింటున్నారా? 4 MBలో లేకపోతే ఏదో 260 MBలో అంటున్నాను, వింటున్నారా అసలు? అదేమో సింగిల్ 86 బోర్డ్ అనమాట. అవన్నీ చాలా కాలం ఉంచాను, ఇప్పుడు కూడా ఉంచానో లేదో నెక్స్ట్ లెవెల్ ఒక పెద్ద మ్యూజియం లాగా ఉంచడానికి చాలా నేను ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేసిన చాలా ఎక్విప్మెంట్లను ఉంచాను. మరి ఇవన్నీ ఉన్నాయో లేకపోతే మా స్టోరేజ్ నుంచి ఎవరైనా ఎక్కడికైనా బయటపడేదో తెలియాలి, చెక్ చేయాలి. చెక్ చేస్తే కనుక ఇలాంటివన్నీ మీకు బాగా పనికి వస్తాయి. ఎనివే మరి చూడండి, ఏమన్నాను, నా మాటలు ఏమైనా వింత అనిపించిందా మీకు? ఏంటో హార్డ్ డిస్క్ కెపాసిటీ అంటున్నాడు, బహుశా ఇవి కూడా ఉండుంటాయి నా దగ్గర పడేయకుండా. ఎవరికన్నా అనిపించిందా ఇప్పుడున్న మీరు వాడుతున్న హార్డ్ డిస్క్లు ఏంటో, మీ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ కెపాసిటీలు ఏంటో, ఈ శ్రీనివాస్ నోట్లోంచి వస్తున్నటువంటి పదాల నెంబర్లు, మరి శ్రీనివాస్ దగ్గర ఎక్కువ కెపాసిటీ ఉన్నాయా, మీ దగ్గర ఉన్న ఎక్కువ కెపాసిటీ ఉన్నాయా? ఎవరు చెప్పలేదు, మాటలే ఇంట్లేదు అసలు ఎవరు. మీ దగ్గర నుంచి ఇంటరాక్టివ్ రెస్పాన్స్ లేకపోతే నేను ఫర్దర్ సబ్జెక్ట్ ని కనెక్ట్ చేసి ముందు తీసుకెళ్ళలేను ఫాస్ట్ గా. ఇప్పుడు వీళ్ళు వాడే ల్యాప్టాప్స్ కాన్ఫిగరేషన్ గురించి ఏమన్నా తెలిసేమో చెప్పమనండి. అదే కదా, అందుకనే వాళ్ళని డైరెక్ట్ గా అడగకుండా ఒక్కొక్కరిని అడగండి, మీరు ఏం కాన్ఫిగరేషన్ వాడుతున్నారు ల్యాప్టాప్. ఫర్ ఇన్స్టెన్స్ మీ ల్యాప్టాప్ లో ఎంత ర్యామ్ ఉంది, హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత, ఈ రెండు చెప్పండి చాలు ఒక్కొక్కళ్ళు. శ్రీనివాస్ గారికి మీరు ఎలాంటి కంప్యూటర్లు వాడుతున్నారో కొద్దిగా ఐడియా వస్తుంది. నాకు తెలియాలి కదా సార్. మరి అక్కడ తర్వాత మీ కంప్యూటర్ మేక్, అదే ఏ కంపెనీ వాళ్ళది, అది కూడా చెప్పొచ్చు. తెలియాలి కదా. త్వరగా. ఏం తెలియదు, ఎప్పుడు అడగలేదు. త్వరగా చెప్పండి అమ్మా. ఏం మేకో తెలియదు. కంప్యూటర్ పైన ఉంటుంది ఏ కంపెనీ అనేది, అదన్నా చెప్పగలగాలి. ర్యామ్ హార్డ్ డిస్క్ नगीना आप बोलो कॉन्फ़िगरेशन क्या है, आप बोलो नगीना. ये लोग तेलुगु में समझता नहीं, आप लोग कम से कम हिंदी में बात करेगा. నగీనా వాళ్ళ సిస్టర్ 6th ఇయర్ IIIT అండి. ఓ సూపర్. వాళ్ళ సిస్టర్ ని కూడా మంచి రిసోర్స్ గా తీసుకురామని అడిగాను. ఓ ఎక్సలెంట్ సార్. వస్తుంది. చెప్పండి ఎవరొకళ్ళు మీ దగ్గర ఉన్న కంప్యూటర్ కేపబిలిటీ ఏంటి? అనుష మీరు చెప్పండి, మీ కంప్యూటర్ పేరేంటి, ఏ కంపెనీ తయారు చేసింది? HP ల్యాప్టాప్స్. ఓకే, అట్లీస్ట్ అది తెలిసింది. ర్యామ్ హార్డ్ డిస్క్ కెపాసిటీ, స్టోరేజ్ తెలుసా ఏమన్నా? ఎంత కేపబిలిటీ ఉంది హార్డ్ డిస్క్ కెపాసిటీ? 512 GB సార్ స్టోరేజ్. 512 GB నా? 512 GB. మరి నా ఫస్ట్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత తెలుసా అనుష? అది చెప్పాను కదా ఇందాక, 260 MB. చూసావా మరి? ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం నా దగ్గర ఎంత పవర్ఫుల్ హార్డ్ డిస్క్ ఉందో. ఎంత కేపబిలిటీ ఉన్నట్టు? 260 పెద్దదా, మీ 512 పెద్దదా? 512 పెద్ద సార్. 512 నుంచి 2 TB SSD వరకు ఉంటుంది. కాదు, ఎంబీకి జీబీకి డిఫరెన్స్ తెలుసా? ఎంబీకి జీబీకి ఎవరన్నా చెప్పగలరా? ఎంబీ ఎక్కువ, జీబీ ఎక్కువ? ఎట్లా మరి, ఎన్ని రేట్లు ఎక్కువ ఎంబీ కన్నా? 124 MB కలిపితే 1 GB. ఎంత? 1024 MB కలిపితే 1 GB. నేను శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి, ఈ లెక్కలు నాకు తెలియదు. అది కరెక్టే. 8 bits 1 byte కదా, ఇంకా అక్కడి నుంచి బైట్స్ కాడి నుంచి మనకి వర్డ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా ఇంకా 1024 నెంబర్తో వెళ్ళిపోతాం, 2 raised 8 నెంబర్ కాబట్టి. సో 1024 bytes 1 kilobyte, మళ్ళీ అట్లాంటి 1024 kilobytes 1 megabyte, అట్లాంటి 1024 megabytes 1 gigabyte, ఇట్లా అనమాట ఇంకా మనకి. ఓకే, సో అది కరెక్టే. కానీ చూసారా మరి ఆ 264 మెగాబైట్ ఎంత చిన్నదో నా హార్డ్ డిస్క్, ఒక 1 GB కన్నా కూడా 1/4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ రోజుల్లో అదే చాలా పెద్దది.
కానీ ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే ఆ తర్వాత ఎన్ని మోడల్స్ కొనుక్కుంటా వెళ్ళినా నేను ఎవ్రీ 4-5 years ఒక్కొక్కటి మార్చుకుంటా వెళ్ళినా 2-3 years మార్చుకుంటా వెళ్ళినా అంటే ఆ పర్టికులర్ కంప్యూటర్ 386 తర్వాత 486 కొన్నాను, ఆ తర్వాత పెయింటియం 1 కొన్నాను, తర్వాత సిల్రాన్ కొన్నాను, P3 కొన్నాను, P4 కొన్నాను. P4 కొనేటప్పటికి ఇంక ఇండియాలో లేను నేను. సో P4 ల్యాప్టాప్లు, P4 కంప్యూటర్లో ఇవన్నీ అమెరికాలో హ్యాండిల్ చేశాను. ఓకే, బట్ ఇప్పుడు ఆ P4 తర్వాత ఇండియా వచ్చేసిన తర్వాత ఇదిగో డైరెక్ట్ గా మా శాస్త్రి గారు మీ అందరికీ ప్రాసెసర్లు ఇంకా మధ్యలో ఏమో వచ్చింది నాకేం తెలుసు, కానీ మీరే కనిపెట్టాలి. ఇంకా ఈ P తర్వాత ఈ కంప్యూటర్ ప్రాసెసర్ డౌల్ కోర్లు అంటున్నారు, దాని CPU స్పీడ్లు 3 GHz అంటున్నారు, ఇంకా చాలా చెప్తున్నారు మీరు. ఓకే, బట్ ఎనీవే ఈ రోజు మీ ల్యాప్టాప్ లో ఉన్న ప్రాసెసర్లు అయితే మేము స్టార్టింగ్ డేస్ లో మొదలెట్టిన దానికన్నా మేబీ లక్షల రెట్లు పవర్ఫుల్ అని నేను అనుకోవచ్చు. అదే అంత పవర్ఫుల్ ఎక్విప్మెంట్ మీద మీరు ఉన్నారు. ఓకే, సో అట్లానే మీరు హ్యాండిల్ చేస్తున్న ఆ ప్రాసెసర్లతో పాటు మీ ల్యాప్టాప్ లో ఉన్న డేటాను హ్యాండిల్ చేయడానికి ఆ బస్ బార్ల స్పీడ్లు, ఆ కో ప్రాసెసర్ల స్పీడ్లు, ఆ తర్వాత మీ ర్యామ్ హ్యాండ్లింగ్ స్పీడ్లు, మీ ర్యామ్ కెపాసిటీలు, మై గాడ్ అన్ని జీబీలు. ఆఫ్టర్ ఆల్ నేను మొన్న ఒక స్టూడెంట్ ఫోన్ కొంటుంటే దాంట్లో మంచి మోడల్ మంచి రేట్లో 2 GB ర్యామ్ ఉంటే వాడు ఇష్టపడలేదు. సార్ నెక్స్ట్ మోడల్లో ఇంకొక 4000లో మనకు 4 GB ర్యామ్ ఉంది, అదే తీసుకోవాలని పట్టుబట్టాడు. సో దాన్ని బట్టి చూడండి మీ ఎక్స్పెక్టేషన్ ఎంత పెరిగిపోతుందో. అంటే నంబర్ని బట్టి పెంచేసుకుంటున్నారా, మీ అవసరాలను బట్టి లోపల ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్ పెంచుకుంటున్నారా, అది తెలుసుకోవాలి. అంతే తప్ప ఊరికినే వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు కెపాబిలిటీలు పెట్టారు, డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, అది కాదు. మన అవసరానికి ఏది అవసరం దేనికి అనేది చూసుకోవాలి. సో దానికోసం మీరు మీ ర్యామ్ మీద మంచి అవగాహన ఉండాలి. మీరు కనుక గేమింగ్ మీద వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఎస్ యూ నీడ్ రిక్వైర్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ ఉండాలి గ్రాఫిక్స్ వాటికి. అదర్వైజ్ నార్మల్ వేరియస్ పర్పసెస్కి అంత హెవీ ర్యామ్స్ ఏమో ఉండాల్సినంత అవసరం ఉండదు. బట్ ఎనీవే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఐడియా. ఎందుకు ఈ ర్యామ్లు ఎందుకు అవసరం అవుతున్నాయో మీలో ఎవరైనా ఆన్సర్ చెప్తే, కంప్యూటర్లో ఇంటర్మీడియట్గా రోమ్లు ఉన్నాయి, ర్యామ్లు ఉన్నాయి, హార్డ్ డిస్క్ లోపల ఇంకా మళ్ళీ స్టోరేజ్ ఉంది పర్మనెంట్ మన సేవింగ్ కోసం. బట్ ఈ మధ్యలో ఉన్న ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని ఏదైతే అంటున్నామో, దీని క్యాపబిలిటీ ఎంత ఎక్కువ ఉంటుంటే మీరు అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఫోన్లు కొనడానికి కానీ, లేకపోతే కంప్యూటర్లు కొనడానికి కానీ, లేకపోతే యాడ్ చేసుకునే దానికి ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్స్ ఎంత ఎక్కువ ఉంటున్నాయో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి మరి ర్యామ్ అంటే ఏంటో నాకు తెలీదు. వై డూ నీడ్ ద ర్యామ్ ఇన్ బిట్వీన్ హూమ్? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ర్యామ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ బిట్వీన్ హూమ్ అనమాట. సపోజ్ మీరు MS వర్డ్ ఓపెన్ చేశారు మీ కంప్యూటర్లో, అంతకుముందు ఎక్కడ ఉంది, ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చింది. సో పనిచేస్తున్నంత సేపు MS వర్డ్ ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఎక్కడ అది స్టాండప్ అయి ఉంది. సో మీరు చేసిన వర్క్ అంతా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ర్యామ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది పర్మనెంట్ స్టోరేజ్. ఎవరు చెప్తారు? గబగబా చెప్పండి, గబగబా ఎవరైనా. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడే చాలా లోపల ఇంటర్నల్ గా కొన్ని ప్రీ రిక్వైర్డ్ అప్లికేషన్స్ అన్ని ఆల్రెడీ మీకు ర్యామ్ లోకి వస్తాయి. అందుకనే మీ ర్యామ్ కెపాసిటీ 4 GB అయితే మీరు దాన్ని చెక్ చేస్తుంటే, వాడేటప్పుడు చెక్ చేస్తుంటే ఆల్రెడీ 1.5 GB 2 GB ఆ ప్రీ ఆక్యుపైడ్ యాప్స్ అన్ని కూడా తీసేసుకుని ఉంచుతాయి అనమాట. మీ యాంటీవైరస్లు లేకపోతే మీ బ్రౌజర్లు ఇవన్నీ ఆల్రెడీ చాలా వాడేసుకుంటాయి. అవన్నీ ఫిక్స్డ్ అనమాట. ఆ ర్యామ్ లో కొంత పోర్షన్ వాటికి డెడికేటెడ్ అయిపోయినాయి. ఇక మధ్యలో ఉన్న ఎంటీ ర్యామ్నే మీరు రకరకాల థర్డ్ పార్టీ యాప్స్ వాడి ఓపెన్ చేసి వాటితో మీకోసం పనిచేస్తాయి. సో అది ర్యామ్ ఎంత ఎక్కువ అక్కడ అవైలబుల్గా ఉంటే మీ అప్లికేషన్స్ అంత ఫాస్ట్గా ఓపెన్ అవటం, అంత ఫాస్ట్గా మీరు మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి. ఓకే, మీ టాస్క్ బార్లో పెడతారు కదా, అవి ఎక్కువ పెట్టి ఎక్కువ పనులు చేసి ఎక్కువ పనులు ఉన్న వాళ్ళకి ర్యామ్ ఎక్కువ అవసరాలు ఉంటుంటాయి. ఎనీవే సో మళ్ళీ ఏ అప్లికేషన్ ఏ వర్క్ చేస్తారో దాన్ని సేవ్ చేసినప్పుడు మళ్ళీ మీ హార్డ్ డిస్క్లోకి వెళ్ళి మీ దాని స్పేస్లో అది అక్కడ. సో అదంతా ఒక ఇండెక్సింగ్ అంతా లోపల అంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేయడానికి ఇదంతా చాలా అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. ఇలాంటి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మన కోసం తయారు చేసి ఆ మిషన్కి మ్యాన్కి మిషన్కి మధ్యలో కనెక్టివిటీ తయారు చేసిన వాళ్ళందరికీ ఎంత లాంగ్ టైం వర్క్ చేసి ఒక 30-40 years. ఎనీవే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, స్టాండ్ ఎలోన్ కంప్యూటర్ మీద నేను ముందుగా పనిచేయడం మొదలెట్టాను ఇంజనీరింగ్ కాలేజ్ డేస్లో. ఆ తర్వాత అది ఎక్కడెక్కడ ఎలా వాడొచ్చు అని ఇండస్ట్రియల్ వర్క్లో ఇండస్ట్రియల్ కన్సల్టెంట్గా నేను CNC మిషన్లు తయారు చేసే రోజుల్లో, CNC మిషన్లకి సర్వీస్ ఇస్తున్న రోజుల్లో, సో మిషన్లకి కంప్యూటర్లు కనెక్ట్ చేయటం అన్నీ. బట్ అగైన్ స్టాండ్ ఎలోన్, నో నెట్వర్క్ ఇన్ బిట్వీన్.
సో బట్ అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. ఏదైనా కంప్యూటర్లో ఎక్కడన్నా ఒక కంపెనీలో ఒక మీ సిఎన్సి మిషన్ లో కంప్యూటర్ అంటే కంట్రోల్ మిషన్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫిజికల్ గా హ్యాడ్ టు మూవ్ దేర్ అనమాట. సో అది నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నా క్లయింట్స్ ఒక 300 కంపెనీ క్లయింట్స్ అయిపోయినప్పుడు దేశం అంతా నేను తిరగలేకపోతా ఉండేవాడిని. ఒకేసారి ఒకే టైంలో ఒకే రోజు ఒక 10 కంపెనీస్ ఇన్విటేషన్ వస్తే మా కంపెనీలో ప్రాబ్లం నేను ఎక్కడికైనా ఫిజికల్ గా మూవ్ కాగలను. ఒక చోట అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి పరిగెట్టి రావడం ఇవన్నీ చేయలేకపోతా ఉండేవాడిని. అప్పుడు నేను ఐ నీడ్ టు డూ సంథింగ్ దట్ ఐ కెన్ కనెక్ట్ టు దేర్ కంప్యూటర్ ద మిషన్ ఫ్రమ్ మై ఆఫీస్ ఇట్ సెల్ఫ్ అని ఒక ప్లాన్ చేశాను. సో అప్పటికి నాకు ఇంటర్నెట్లు ఇవన్నీ లేవు కదా. సో విత్ టెలిఫోన్ లైన్ నెట్వర్క్ ఓన్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ అనమాట. సో తర్వాత రోజుల్లో ఇప్పుడు మనం ఇప్పుడు నెట్వర్క్ వద్దాం. సో అది ఎట్లా మీకు ఒక మంచి క్వశ్చన్ ముందే ఇచ్చించాను నెట్వర్క్ గురించి. ఇప్పుడు నెట్వర్క్ లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరూ మీకు తెలియని రోజుల్లో ఏంటంటే, ఫస్ట్ నేను ఇంటర్నెట్ కావాలనుకున్నా. హైదరాబాద్ లో నా ఆఫీస్కి ఇంటర్నెట్ కావాలనుకున్నా. అప్పుడు నేను అక్కడున్న అవైలబుల్ ప్యాకేజ్ ఏంటంటే ఒక 100 hours నాకు వాళ్ళు ఇస్తారనమాట, వాడుకోవచ్చు. నేను దానికి 10,000 అడిగారు. అంటే ఆ రోజుల్లో అంత కాస్ట్ ఉండేది. సో 100 hours వాళ్ళు డైలప్ కనెక్షన్ టెలిఫోన్ లైన్ మీద నా కంప్యూటర్, నా P1 కంప్యూటర్ అప్పుడు ఆ జెనిత్ కంప్యూటర్ అని బెంగళూరు నుంచి వచ్చింది P1 అది. ఆ P1 కి లోపల ఒక డైలప్ మోడెమ్ అని పెట్టారు అనమాట వాళ్ళు. ఆ డైలప్ మోడెమ్ కి వాళ్ళు తీసుకొచ్చిన డైలప్ మోడెమ్ కనెక్షన్ పెట్టారు. ఆ టెలిఫోన్ వైర్ దాన్ని కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డైలర్ అనే ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు. ఆ డైలర్ని నేను డబుల్ క్లిక్ చేస్తే అందులో వాళ్ళు సర్వర్ ఎక్కడుందో దాన్ని డైల్ చేసే నెంబర్ ఫీడ్ చేసి పెట్టారు. అది కనెక్ట్ అయ్యేది వాళ్ళ సర్వర్కి. ఆ తర్వాత కింగ్ అని సౌండ్లు వచ్చాయి, అంటే హ్యాండ్ షేకింగ్ అనమాట. ఆ సర్వర్కి నా కంప్యూటర్కి మధ్యలో హ్యాండ్ షేకింగ్ జరిగేది ఆ టెలిఫోన్ లైన్ మీద. సో కనెక్టివిటీ ఈస్ త్రూ ద టెలిఫోన్ లైన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్లీ. సో అది ఎప్పుడైతే హ్యాండ్ షేక్ అయిందో అప్పుడు కనెక్ట్ అయినట్టు నా టాస్క్ బార్ కి రైట్ కార్నర్ లో 2 చిన్న కంప్యూటర్ బొమ్మలు వచ్చి అందులో చిన్న చిన్న లైట్లు వెలుగుతా ఉండే. అంటే డేటా ఈస్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అనమాట. సో అప్ లింక్ డౌన్ లింక్ అది ఆ లైన్ లో నడుస్తుందని నాకు ఇండికేషన్. అప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసి నేను ఏం చేయగలిగాను, చిన్న చిన్న యాప్స్, నాకు చిన్న చిన్న పనులకి హాట్మెయిల్ వాడుకునేవాడిని అంతే. నాకు అప్పుడు తెలిసింది ఓన్లీ హాట్మెయిల్ ఒకటే ఈమెయిల్ చెక్ చేయడానికి ఉండేది అనమాట. సో అదొకటే వాడగలిగాను. ఈ రోజుల్లో మీరు వాడుతున్నాయని ఆ రోజుల్లో ఏమీ లేవు. అప్పటికి ఇంకా అసలు గూగుల్ అన్న మాటే లేదు, అర్థం చేసుకోండి. సో అది సిచ్యుయేషన్. చాలా తక్కువ స్పీడ్ టెలిఫోన్ లైన్ మీద. ఎంత తక్కువ స్పీడ్ అంటే నేను ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళి కాఫీ తాగి మళ్ళీ వచ్చి నేను కూర్చుంటే అప్పటికి అది వచ్చిందో లేదో, ఆ ఇన్బాక్స్ ఓపెన్ అయిందో లేదో అంత టైం పట్టేది అనమాట. డేటా లోడ్ అయ్యి అంటే కంప్యూటింగ్ స్పీడు, ర్యామ్ స్పీడు, తర్వాత ఇంకా డేటా స్పీడు, అదంతా లోడ్ అవటానికి లోపల ఇదంతా చాలా ప్రాబ్లం అనమాట, చాలా స్లో అది. సో క్లిక్ చేస్తే వచ్చేసింది, స్క్రీన్ కనపడింది అన్న మాట నాకు అసలు ఆ రోజుల్లో ఉండేది కాదు. మేబీ 92, 93 రోజుల్లో. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది దట్స్ కాల్డ్ డైలప్ ఇంటర్నెట్. ఆ తర్వాత ఆ రోజుల్లో ఎవరైనా ఎక్కడన్నా అమెరికా నుంచి వస్తుంటే బ్రాడ్బ్యాండ్ అనే పదం వాడుతూ ఉండేవారు. మీకు ఇక్కడ ఇండియాలో బ్రాడ్బ్యాండ్ లేదా, బ్రాడ్బ్యాండ్ ఉండదా అని అంటుండేవారు. సో నేను ఊహించలేదు ఇది. ఆ తర్వాత విత్ ఇన్ 10 years లో ఇండియా అంతా బ్రాడ్బ్యాండ్ వస్తుంది. సో దట్ మన బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఇంటర్నెట్ టెలిఫోన్ లైన్ మీదనే సో ఇంకా మనకు కావలసిన స్పీడ్లు వచ్చేలాంటి ఇంటర్నెట్ రౌటర్లు పెడతారు అని నేను ఊహించలేదు. అన్ని నా దగ్గర ఉన్నాయి, మొత్తం నేను వాడిని అన్ని A to Z ఉన్నాయి.